భారతదేశం ఆత్మ గ్రామంలో ఉందని మహాత్మా గాంధీ అన్నాడు. అప్పుడు వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న ఆశయం తెలియదు. కానీ భారతదేశం ఆత్మ కాదు, భారతదేశం ఆధారపడింది కేవలం పెళ్లి మీదని రామ్ గోపాల్ వర్మ అంటాడు. ఎందుకంటే పెళ్లి సంవత్సరం అనేది కరెక్ట్గా ఉంటేనే భారతదేశం, ఆ గ్రామాలు ఇంకేమైనా. సో ఈరోజు 365 సినిమాలో ఈ ప్రతి నిమిషం, ప్రతి అనుక్షణం, ప్రతి తాపత్రయపడింది నేను అదే. బికాస్ బేసికలీ పెళ్ళి నేను చేసుకోవచ్చు, పెళ్ళికి నేను పనికిరావచ్చు. పెళ్ళి అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉండదు, నాకు తెలిసి. ఇంకెలా ఉండిపోతుంది? ఐ వాంట్ పెళ్ళి. యా, హలో హలో, భద్రం ఎక్కడ? నేను ఆజీవిని మాట్లాడుతున్నాను. ఆజీవియా? ఎవరో? నాకు అర్జెంట్గా ఒక అమ్మాయి కావాలి. అదేనయ్యా, నువ్వు ఎవరు? నువ్వు ముందు చెప్పబెట్టి. ఆర్జీవి అంటే ఎవరో? రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ. మీరు ఇంకా బతికున్నారు సార్? సారీ సార్, అదే మీరు దేవుడి మీద సెటర్లు వేసారు, తర్వాత ఏదో అయింది అన్నారులే. దేవుడు కూడా నా మీద సెటర్ లేడానికి రెడీగా ఉన్నారు స్వర్గంలో. చెప్పండి, ఇప్పుడు ఏం కావాలి మీకు? నాకు అర్జెంట్గా ఒక అమ్మాయికి కావాలి. నేను ఆ టైప్ కదండి. హలో, నేను అడిగేది కూడా దాని గురించి కాదు. బేసికలీ 365 సినిమాలో ఏం జరిగిందంటే, సినిమా తీస్తూ జర్నీలో నేను ఒక సంసారం సాగరంలో మునిగిపోయాను. మునిగిపోయా? నేను కూడా పెళ్లి చేసుకోవాలి, నాకు కూడా ఒక అమ్మాయి కావాలి, సంసారం, పిల్లలు, ఇవన్నీ నేను అనుభవించాలని కోరిక నాలో వచ్చేసింది. దట్స్ వై నేను ఏం చెప్తానంటే, పెళ్లి చేసుకోవడం, ఒక అందమైన అమ్మాయి కావాలి. ఫోన్ పెట్టిన తర్వాత వెంటనే నువ్వు నా పక్కన ఉండాలి, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి ఇంటికి వెళ్ళాలి. ఉంటాను. ఇప్పుడు వీడికి పెళ్లి చేయడం వల్ల లాభం ఏంటి? ఓ, ఈయనకి పెళ్లి చేస్తే దాని ద్వారా కాంటాక్ట్స్ ద్వారా హీరోయిన్స్ అందరికి మన బాగానే ఉంది, అయితేనే వెళ్దాం. ఇంతకే ఈయన దరిదాపు 100 మందిలో 40% మంది విడాకులు తీసుకోవడం కారణం ఈయనే. ఈ ట్వీట్స్ ఈయన. సర్లే, తప్పదు కదా, వెళ్దాం. ఇప్పుడు ఏంటి సూట్ ఏంటి? అది ఏంటి సార్? అది బేసికలీ పెళ్లి చేసుకునేటప్పుడు రిసెప్షన్లో సూట్ వేస్తారు. సూట్ వేస్తారు. నేను కూడా విచిత్రంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, వర్మ అనే వ్యక్తి మారిపోవాలని చెప్పేసి సూట్ అవ్వకపోయినా సూట్ వేసాను. బంధుమిత్రులు వాళ్ళ బంధుమిత్రులు పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు అవసరం అంటావా? అందుకే షాకిని, డాకిని, పిచ్చాసిని వీళ్ళే నా పెళ్లి చూపు. వాళ్ళు ఎవరో నీకు కనిపించు. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బయట టాక్ ఏంటంటే సినిమా వాళ్ళకి పిల్లని ఎవరు, అది మీ గురించి తెలిసి మీ చరిత్ర తెస్తే అసలు ఎవరు. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ట్రెండ్. కాబట్టి మీరు ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు కంగారు పెట్టండి బాబు, చెప్పరా ఉన్నాను. ఇప్పుడు 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 ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ మార్చాలి. అని కాదు, అంటే సరిపోద్ది. ఏదో కరెంట్ ఫైట్ చేస్తుంటుంది. నటించడం చేత కాదు. ఆ పిల్ల పడితే గొడవ. పెళ్లి వారు వచ్చేస్తున్నారు అబ్బాయి, కుర్చీలు అవి ఏర్పాటు చేయి తొందరగాను. అక్కని రెడీ అని చెప్పు, మీ అమ్మని కూడా తయారవ్వను. అది తయారవ్వడం కాదు, దాని కూతురు తయారు చేయమని చెప్పు. తొందరగా పెళ్లి వారు వచ్చేస్తున్నారు, దుర్ముహూర్తం వచ్చేస్తుందిరా నాయన, తొందరగా రాను, తగలరా నువ్వు. అది వచ్చేసారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి బాబు. ఏం చెప్పాను? మార్చండి. కూర్చోండి అక్కడ. ఏడు బాబు, ఆ మూలకెళ్ళాడు, ఈ మూలకెళ్ళాడు, కింద పెట్టి చూసాడు, పైన పెట్టి చూసాడు. ఏడు బాబు, అబ్బాయి ఆయనకి చేతస్తు ఎక్కువండి. వాస్తు చూస్తున్నాడు. మాంగారు ఇల్లు కదా, వాస్తు చూసుకోవాలి కదా. వాస్తు నాలకి కూడా ఉందన్నమాట కుర్రాడికి. బాబు, పేరేమిటి? రామ్ గోపాల్ వర్మ. రామగోవింద వరహాలండి, ఆర్జీవి అంటారన్నమాట. అడిగి చచ్చాను గోపాల్ వర్మ అంటే. బాబు, మీదే ఊరు? అబ్బాయి బొమ్మలా ఉంటుంది మీ అమ్మాయి అంటున్నాడు. బొమ్మలా ఉంది మా అమ్మాయి అంటే. ఇంకా మా అమ్మాయి రాలేదు. చూడు బాబు, బొంబాయి అంటే నాకు చాలా భయం. అక్కడ మాఫియా, అండర్ వరల్డ్ ఇవన్నీ ఉంటాయి. చాలా భయం నాయన బొంబాయి అంటే. బయలుటారా మీరు? దీనికి అండర్ వరల్డ్ అన్న, మాఫియా అన్న అసలు ఏమీ తెలియదు. దీనికి తెలీదా? అబ్బాయి ఈయన కాంట్రవర్సీ చాలా దూరంగా ఉంటాడు బాబు.
ఏడి 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 ఇప్పుడు మాఫియా అంటే ఏంటి చెప్పు? క్షమించు. చూసారా, ఆయనకి ఏం తెలియదు, చెప్పారు కదా, అసలు ఏం తెలియదు. మాఫియా అంటే క్షమించదు. మాఫికియా నన్ను క్షమించు. మాఫియా హిందీలోకి మార్చారా? చాలా తెలివైన వాడే అల్లుడు. చాలా చాలా తర్వాత తెలుస్తుంది నీకు. బాబు మీ హాబీస్ ఏమిటి? డైరెక్షన్ చేయడం, పబ్లిసిటీ. పబ్లిసిటీ? అదేంటి పబ్లిసిటీ? అలాంటిది లేదండి బాబు. ఇందాక నుంచి చూస్తున్నాను ఊరికే ఇదేది ఇది ఇది నొక్కుతున్నాడు ఏంటి? ఆయన హైటెక్ సిటీ లో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విన్నారా ఎప్పుడైనా? వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే వర్క్ ఫ్రమ్ మొబైల్ అనమాట. ఓహో, మొబైల్ లోనే అన్ని చేస్తుంటారు. మొబైల్లో అన్ని పనులు. అన్ని మా అమ్మాయి సుఖపడుతుందో లేదో మొబైల్లోనే అన్ని పనులు చేస్తాట. బాబు ఏం తీసుకుంటావు? ఏం వడ కందిపప్పు చట్నీ అంటున్నారు. వడ కందిపప్పు చట్నీ. బాబు బాబు ఏంటైనా ఇక్కడ రక్తం రక్తం ఉందేంటి బాబు? అది కుంకం. ఈయనకి దైవభక్తి ఎక్కువ. పొద్దున్నే ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకు పూజ, దేవి గుళ్ళో ఏమో కుంకుమ పూజ చేయంతనే రారు. రాత్రి పూట వచ్చేసి అది కూడా చెప్పేసి మొన్న మొన్న వినాయకుడితో పాలు దగ్గర కదా, వినాయక ఈయన పోలే, ఫస్ట్ తాగింది ఈయన పోలే. అబ్బో, ఇంత చిన్న వయసులో కార్తీక మాసాలు అన్ని కూడా చేస్తారు ఈయన. కార్తీక మాసం చాలా బాగుంది, చాలా బాగుంది బాబు. బాబు దుర్ముహూర్తం వచ్చేస్తుంది, నువ్వు ఏమనుకోతే అమ్మాయిని పిలిపించు. భయపెట్టకయ్యా. అమ్మాయిని తీసుకురా, అమ్మాయిని తీసుకురా, తీసుకురా, తొందరగా తొందరగా తీసుకురా. కాస్త సిగ్గుపడవే, నీ అమ్మ కడుపు బంగారం కాదు, కాస్త సిగ్గుపడు. వచ్చేసింది బాబు, వచ్చేసింది బాబు. మా అమ్మాయి, మా ఆవిడ, మా అబ్బాయి. బాబు అదేంటి అమ్మాయి వస్తే అలా కళ్ళెత్తి పైకి చూడాలి కానీ ఇలా కింద ఇలా ఇలా చూస్తావేంటి? అంత ఆల్రెడీ మీ అమ్మాయిని చూసాను, సినిమా తీసాను, రిలీజ్ చేయడం ఆలస్యం అమ్మాయి మీద. అమ్మాయి అప్పుడే సినిమా సినిమాలో హీరోయిన్ లా ఉంది మీ అమ్మాయి అంటున్నాడే. అదృష్టవంతురాలు. సరిపోదు, కనిపించాలి అమ్మాయి అంతే, నా పోలికే అంత అదృష్టవంతురాలే. బాబు ఏదైనా అడగాలంటే అడుగు, తప్పకుండా అడుగు బాబు, మొహమాట పడుకు, అడుగు. జాగ్రత్త. రక్త చరిత్ర సినిమా మీద ఒపీనియన్ ఏంటమ్మా పాప? కళ్ళమని నీళ్ళు అట్టుకుంటాడు, అదేంటి అడుగుతాడు? ఆయన అంటుంది రక్తదానం ఎప్పుడైనా చేసిందా పిల్ల అని అడుగుతున్నాడు. అదా, అబ్బో 2 బకెట్లు చేసింది, ఇంకా చేయకమ్మా నీరసం వస్తుంది, పెళ్లి కావాల్సిన పిల్లవే అని చెప్పి నేనే సర్దాను. చాలా బాగుంది బాబు. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ కుట్లు, అల్లికలు, పాటలు, మాటలు, వంటలు, గింటలు, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అన్నీ నేర్పేశాను బాబు. కత్తి పట్టడం నేర్పించారా? కత్తి పట్టడమా? అదేంటి కత్తి పట్టడం? వంట వరపు నేర్పారా? రేపు వచ్చిన తర్వాత కాయగూరలు కోయాలి కదా, కత్తి అది. ఓహోహో, అల్లుడు గారి అభిప్రాయం అదా కత్తి పట్టడం అంటేను? నేను ఏదో కంగారు పడిపోయాను. బాబు మీ అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోవాలంటే కాస్త అలా పక్కకెళ్ళి మాట్లాడుకుంటారా? పక్కగా నేను చేసినా కూడా పక్కకెళ్ళి చేయను. పబ్లిసిటీ కోసం జనాల ముందే చేస్తాను, పెళ్ళైనా జనాల ముందే చేస్తాను, తర్వాత జరిగిపోయేది కూడా జనాల ముందే చేస్తాను. ఐ వాంట్ పబ్లిసిటీ. చాలా అధునాతన భావాలు ఉన్నాయి అబ్బాయికి. నచ్చింది అడిగామే బాబు, అమ్మాయి నచ్చిందా? అమ్మాయి నాకు సూపర్గా నచ్చింది. తీసుకెళ్ళి వదనం కిట్ చేసి తీసుకెళ్ళి ఏంటి కట్టి గిట్టి అంటాడు? సో అమ్మాయి నీకు అబ్బాయి నచ్చాడు, ఇప్పుడే పెళ్లి చేసేసుకోవాలని ఇక్కడ పెళ్లి పెట్టేసాను. ఉండు బాబు ఉండు, అమ్మాయికి కూడా నచ్చాడు, కొన్ని కంగారు పడి. నీకు నచ్చాడు అబ్బాయి? ఆయన నాకు చాలా బాగా నచ్చాడు. ఏ నచ్చాడే? నా ప్యాంట్ అంత ఉన్నాడు, ప్రతిసారి ఏమో ఇలా 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 నొక్కుతున్నాడు, వేరే పని లేదు. ఎలా నచ్చాడు నీకు? ఆయన ఫోన్ ఎన్నిసార్లు బాగా చూసుకుంటాడంటే పెళ్ళైన తర్వాత నన్ను ఎంత బాగా చూసుకుంటాడు. ఫోనే ఇంత సున్నితంగా నొక్కుతున్నాడు అంటే అబ్బో అబ్బో చాలా తెలివిందని. నచ్చిందండి, నచ్చిందండి. ఇక్కడ పెళ్లి అయిపోవాలి, వీళ్ళ సమక్షంలో పెళ్లి అయిపోవాలి. పెళ్లి పందిరి ఉండాలా, చుట్టాలు ఉండాలి, ఎవరు లేరు కదా. పందిరి అవసరం లేదు, పబ్లిసిటీ కావాలి. అట్లీస్ట్ ఫోటోగ్రాఫర్ కావాలి కదా. నా సెల్ ఫోన్ ఉంది, తీసేస్తాను నేను. రెడీ? ఓకే రెడీ. ఓకే భద్రం మంత్రులు చదువు. అత్తయ్య మీరు కూడా రండి. కమాన్. అత్తగారు అమ్మలాంటిది. అమ్మ ప్లీజ్ దూరం ఉండమ్మా. రెడీ భద్రం మంత్రులు చదివేసి ఫస్ట్ టైం కడుతున్నాను. బేసికలీ ఎన్ని ముళ్ళు ఏమంటారు? నువ్వు ఎన్ని వేసావయ్యా? మేము ఆ వయసులో 3 వేసాం బాబు. నేను 11 వేస్తాను, నీకు అభ్యంతరం? అబ్బో అబ్బో చాలా వెరైటీ అల్లుడు గారు.
వెరీ గుడ్ నెక్స్ట్ ఇప్పుడు వామన్ చుట్టూ తిరగండి. హోమం అదే అదే నాయన చుట్టూ తిరగమంటే అలా లేపు తీసుకుపోతున్నాడు అలాగా మీరు ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు తిరిగాం. మా వాడు 14 సార్లు తిరుగుతాడు. అది యమ ఫాస్ట్ చాలా చాలా చాలా. అయిపోయింది కదా? అయిపోయింది. అరుంధతి నక్షత్రం ఉన్నాడా? హే నేను వేరే వాళ్ళ సినిమా చూడను నీకు తెలుసు కదా భద్రం. సరే అయితే నా సినిమా నేనే చూసుకుంటాను. రెడీ ఆ, పెద్దల ఆశీస్సులు తీసుకో. రెడీ అందరినీ ఏమిటయ్యా అది ఆశీర్వాదం అంటే ఏయ్, ఏవో కళ్ళ బ్లాక్లో కనిపించి. టికెట్లు అమ్మే వాళ్ళ తోచుకొచ్చేస్తున్నాడు. అందరు దండ పెట్టిస్తాను తీర్చేస్తా. ఇంకా అంతే మార్చలేమని. భద్రం ఒక నిమిషం ఫోన్ వస్తుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు? వాట్ ఇస్ దిస్? సంజయ్ ద జైలు నుంచి బయటకు వచ్చాడా? జైలు. ఓ పని చేయండి, వెంటనే డేట్స్ తీసుకుని వర్మ వచ్చేస్తానని చెప్పాను నెక్స్ట్ ఫ్లైట్కి. నెక్స్ట్ మనం సినిమా తీసేసి రిలీజ్ చేయాలి. ఓకేనా? వీరప్పటి ముందు తీసేద్దాం. ఓకేనా? సంజయ్ అడిగి చెప్పాను. ఉంటాను బాయ్. ఉంటుంది బాబు అలా వెళ్ళిపోతున్నాడు. కాస్త ఆ కాస్త పని అదే కార్యం కూడా అయిపోతే అమ్మాయి సుఖపడుతుంది. ఆయన ఫస్ట్ నైట్ గురించి కంగారు ఓ పడతారు. ఫార్మాలిటీస్ ఎందుకన్నా అమ్మాయి తింటారు కదా. అవును, సినిమా అయ్యాక ఎడిటింగ్ ఎంత ముఖ్యం, పెళ్ళి అయ్యాక శోభనం అంత ముఖ్యం. అంతే. బేసిలీ పంజగుడు శ్మశానం ఏర్పాటు చేసి మీకే. రాత్రి 12ంటికి ఆటో షో మధ్యలో మా మంచం మిడ్ నైట్ లో శోభనం చేస్తే చాలా బాగుంటుంది. శ్మశానం బుక్ చేయండి. ఉంటాను. ఓకే బాయ్. ఓరి వీడి దుంపదగా వీడి పిశాచాలతో పెళ్ళి అవ్వాలి కానీ మానవులతో కాదురా బాబు. ఎందుకైనా మంచి 4 మడత మంచాలు వేయించండి అక్కడ. మడత మంచాలు కూడాను. ఇంకా వీడి తాలూకాలు ఇంకో 3 ఉన్నారా? ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి నా సంభావన కూడా నాకు ఇచ్చేస్తే. సంభావన ఇంత చక్కటి సంబంధం తీసుకొచ్చావు, నీకు సంబంధం ఇప్పుడు సంభావన ఇచ్చేద్దారా? గాడిద కొడక సంభావన కావాలి, సంభావన కావాలి. ఏదైనా ఈడా హలో హాయ్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. ఆర్జీవే ఇప్పుడే కదా లేరు. బేసికలీ నీకు తెలియకుండానే 11 మంది డూబ్స్ ఉన్నారు. వచ్చినోడు 6వ డూబు. 11 మంది డూపులు ఉన్నారా? అంటే బిన్ లాడన్కి జాతి పుచ్చుకప్పుడు ఉండేవారు. ఇప్పుడు మీకు కూడా ఉన్నారు 11 మంది. ఓయమ్మా, ఇప్పుడు ఈ మీటింగ్లో ఎంతమంది వచ్చారో? ఫస్ట్ లైన్లో ఎవరో కూర్చున్నారు. ఆయన డూపోమో రోజున నాకు తెలియదు మరి. సరే సార్ సరే. వచ్చేస్తున్నాను. థ్యాంక్స్ అండి నేను